ఇప్పుడు కేంద్రంలో మంత్రులు అనగానే మనకు కనబడుతున్నోళ్ళలో ఒక అశ్విని వైష్ణవ్ కనబడుతున్నారు. ఒక నిర్మలా సీతారామన్ కనబడుతోంది. లేకపోతే ఒక రాజ్‌నాథ్ సింగ్ కనబడుతుంటారు. ఒక పీయూష్ గోయల్ కనబడుతుంటారు. ఇట్లాగా పేర్లు కనబడతాయి. అంటే ఫెమిలియర్ ఫేసెస్, ఫెమిలియర్ పేర్లు. వాళ్ళలో మనోళ్ళు లేకపోవడం మనకు బాధగా లేదా? దక్షిణాది నుంచి ఒక నిర్మలా సీతారామన్ ఉంది. ఆమె తెలుగింటి కోడలని సంతృప్తుడు. కానీ ఒక డామినేటింగ్ సోర్స్‌గా దశాబ్దాల తరబడి ఒక వెంకయ్య నాయుడు నడిపారు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ చూసినప్పుడు దక్షిణాది నుంచి ఆయన ఫేస్ కనబడుతుండేది. ఇప్పుడు మన కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు. వాళ్ళు తెలంగాణకు పరిమితం అవుతున్నారు కానీ తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలను డామినేషన్‌గా లేదు. ఈవెన్ ఆంధ్ర టెంపర్‌మెంట్ అనేటటువంటిది అక్కడ కనిపించడం లేదు. ఇప్పుడు దక్షిణాది అంతా తెలిసి ఒక స్ట్రాంగ్ లీడర్ వెంకయ్య నాయుడు లాంటి స్ట్రాంగ్ లీడర్, వాక్చాతుర్యం ఉండి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడు రామ్ మాధవ్. కాకపోతే వెంకయ్య నాయుడు గారికి తెలిసిన కొన్ని లక్షణాలు ఆయనకి లేవు. ఈయన నిజమైన నికార్సైన ఆర్ఎస్ఎస్ వాది. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుగానే సుదీర్ఘకాలం నుంచి చేస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళొస్తుంటాడు. ప్లస్ ఈశాన్య రాష్ట్రాల దగ్గర నుంచి కాశ్మీర్ దాకా ప్రతి అంశం మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాడు. కాశ్మీర్ సమస్య పరిష్కారం మొత్తం ముసాయిదా తయారు చేసింది ఆయనే. ఆయన ఆధ్వర్యంలోనే ఆర్టికల్ 370కి సంబంధించినటువంటి ఇష్యూ క్లియర్ చేయగలిగింది. అలాంటి రామ్ మాధవ్కి మళ్ళీ ఆ మధ్యన పక్కన పెట్టారు ఒక 5 ఏళ్ల నుంచి. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారా? తాజా బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలకి ఇన్ఛార్జిగా నియమించడం. అందులో బెంగళూరు కార్పొరేషన్ ఏదో 300 కార్పొరేటర్ సీట్లు ఉందో అది ఈసారి బ్యాలెట్లతో అన్నారు. ఇట్లాంటి సందర్భంలో బీజేపీ గెలిచిందంటే కనుక దక్షిణాది చరిత్ర మారిపోతుంది. ఆ కాన్సెప్ట్ మీదకి సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. అక్కడ ఆయన సక్సెస్ అయితే ఆయనకి తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు ఇచ్చి కూర్చోబెడితే ఆయన చేతికి దక్షిణాది రాష్ట్రాలు అప్పు చెప్తే అద్భుతమైన మార్పు ఉంటుంది భారతీయ జనతా పార్టీలో.